ఈ గ్రేట్ దువ్వాడ శ్రీనివాస్ హస్బెండ్ నా భర్త అంటుంది కదా. నేను 2000 మొన్న మే 11 జరిగిన ఎన్నికల్లో 24న నాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి ఓటు చేశారు. ఈ మాట నేను చెబితే బాగుండదు. ఆ లింగాల వలస సొంత గ్రామానికి వెళ్ళి అడగండి. పసుపు చొక్కాల పక్కన రాఘవరావు తండ్రి నిలబడి అందరూ సైకిల్కి ఓటేయండి అని చెప్పారు. ఎవరికి వ్యతిరేకంగా? సోకాల్డ్ హస్బెండ్ దువ్వాడ శ్రీనివాస్ వ్యతిరేకంగా. ఇది నిజం కాదా? పత్రికలు మీకు తెలియదా? ప్రజలకు తెలియదా? వాస్తవం. నన్ను ఓడించడానికి ప్రయత్నించి మరి నా దగ్గరికి ఎలా రెస్పాన్స్ చేశారు? ఆ రోజు అచ్చెన్నాయుడిని గెలిపించడానికి సహకరించారు కాబట్టి రాఘవరావు వెంకటి దువ్వాడ వాడి ఈరోజు అతను సహకారం చూపెడుతున్నాడు. ఉంటూ అచ్చెన్నాయుడు ఇవన్నీ కూడా చేయిస్తున్నాడు. అచ్చెన్నాయుడు మీరు చేస్తున్నదంతా నాకు తెలుసు. ఒక్కటే మీకు చెప్తున్నాను, నా ఈ ప్రయాణంలో నేను విసిగిపోయాను. కుటుంబం నాకు పూర్తిగా ఈ సమాజంలో సభ్య సమాజంలో నా దేవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు, సామాన్య ప్రజల ముందు, నాకు ఎల్లప్పుడూ కాపాడినటువంటి ప్రజలు పాదాలకు శిరస్సు వంచి నేను నమస్కరించే నా ప్రజల ముందు నాకు అవమానాలు పాటు చేసి అస్తవ్యస్తం చేసేసి రాష్ట్రం జిల్లా ఎక్కడ చూసినా మొక్కు చేసేసిన ఈ దువ్వాడ వాడిని నాకు భార్యగా అన్నారు. కనుక ఐఎమ్ గోయింగ్ టు యూ డివోర్స్. నేను డివోర్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నోటీసెస్ సర్వ్ అవుతాయి. ఇంకా ఫర్దర్ చట్టం పని చట్టం చేస్తుంది. న్యాయస్థానంలో ఎలా నిర్ణయిస్తే అలాగే ముందుకెళ్తానని నా నిర్ణయం నేను తీసుకున్నాను. మా ఇంటి గొడవల్ని రెచ్చగొట్టి ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ అధికార పార్టీకి అచ్చెన్నాయుడు ఒకటే చెప్తున్నాను, నాకు ఏమైనా జరిగితే ఏది జరిగినా బాధ్యత మీరే. నన్ను ఇప్పుడు ఎంతగా హింసించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు అధికారం లేని కారణంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది.